ప్రైవేటు ఎల్ఎన్టీ నడుపుతున్నటువంటి అంటే రాష్ట్రానికి కేంద్రానికి కూడా దాంట్లో వాటాలు ఉన్నాయి. అయితే ఆ పీపీపీ మోడల్లో నడుపుతున్నటువంటి మెట్రో రైల్ని మొత్తం ప్రభుత్వమే తీసుకుని 15,000 కోట్లు ఎల్ఎన్టీకి ఇవ్వబోతుంది. సరే, దీనివల్ల భారమా లేకపోతే ఆస్తులు వస్తాయా ఇవన్నీ తర్వాత చర్చ. కానీ బట్ ఇంట్రెస్టింగ్ పోలిక అవుతుంది కదా ఇది. అంటే అదొక్కటే కాదు కొమ్మినేని గారు, ఇప్పుడు ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఒకటే కాకుండా ఇప్పుడు చూస్తే రోడ్లు ప్రైవేట్ పరం చేస్తూ ఉన్నారు. అక్కడ ఏపీలో రోడ్లు ప్రైవేట్ పరము. మీరు చూస్తే టూరిజం హోటల్ ఇప్పుడు భవానీ ద్వీపం నుంచి అనేక టూరిజం హోటళ్ళు మళ్ళీ శతాబ్దాలుగా ఏదైతే మన సంపదగా ఉన్నటువంటి వారసత్వ సంపదగా ఉన్నటువంటి నాగార్జున కొండ ఇట్లాంటి వాటినన్నింటిని కూడా ప్రైవేట్ పరం చేయడానికి నిర్ణయించింది ప్రభుత్వం. అంటే ఓ పక్క వీళ్ళు ప్రైవేట్ చేతుల్లో ఉంది, ప్రభుత్వం హ్యాండ్ ఓవర్ చేసుకుంటుంది పక్క రాష్ట్రంలో. వీళ్ళేం ఉన్న ప్రభుత్వం చేతుల్లో ఉన్నాయి, ప్రైవేట్ వాళ్ళకి ఇస్తూ ఉన్నారు. ఇంట్రెస్టింగ్ న్యూస్ అక్కడ దీంట్లో మనం కంపేర్ చేస్తే ఇక్కడేమో ప్రభుత్వ భూముల్ని 100 కోట్లు 150 కోట్లు 170 కోట్లకి ఆక్షన్లో అమ్ముతున్నారు. ఆ ఆదాయం హైదరాబాద్ తెలంగాణలో హైదరాబాద్లో మీకు చూస్తే ఇవన్నీ నియో పోలీస్ దగ్గర కానీ అన్ని కోకాపేట సైడ్ కానీ 100 కోట్లు మినిమం వాళ్ళు ఆక్షన్ పెడితే అది 120కో 150కో కొనుక్కుంటున్నారు. ఏది అదే సత్వా వాళ్ళు లేదా అదే రహేజా వాళ్ళు. అదే ఇంట్రెస్టింగ్ ఆంధ్రప్రదేశ్లో చూస్తే మీకు 99 పైసలకి ఎన్ని కావాలంటే అన్ని ఇస్తా అని డైరెక్ట్గా ముఖ్యమంత్రి కొడుకు నా ఇష్టం నేను ఇస్తా, 99 పైసలకి ఎంతమందికి కావాలంటే నేను ఇస్తా నా ఇష్టం అంటున్నాడు. మరి ఏపీలో అంటే ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి పక్క రాష్ట్రానికి ఇక్కడ కంపేర్ చేస్తే? ఇప్పుడు మీరు అమ్మొచ్చు, దాన్ని ఆదాయం వస్తే ఇప్పుడు మీరు అన్నట్టు 4 ఎకరాలు అమ్మితే 400 కోట్లు వస్తే మెడికల్ కాలేజ్ పూర్తి అయిపోయిందిగా. అదే ఇప్పుడు 27 ఎకరాలు రెహేజా వాళ్ళకి ఇచ్చారు కొమ్మినేని గారు. అక్కడ ఎకరం 50 కోట్ల నుంచి 60 కోట్ల రూపాయలు ఉంటుంది. అదే ఆ 50 కోట్లు 60 కోట్లు ఎకరం ఉంటుంటే మనకి 27 ఎకరాలు వీళ్ళు ఇచ్చింది అంతగా 99 పైసలకి. అదే 27 ఎకరాలు డైరెక్ట్గా మన ఆక్షన్ పెట్టి అమ్మితే 70 కోట్లు 80 కోట్లుగా కొంటారు. దానివల్ల ఎన్ని మెడికల్ కాలేజీలు పూర్తి అవుతాయి? మరి ఎందుకు చేయలేదు అదా? సో రియల్ ఎస్టేట్ వాళ్ళకి వాళ్ళు ఒప్పందంలో భాగంగా బయటకేమో 99 పైసలకి ఇచ్చేస్తారు. అక్కడ ఎకరం 50 కోట్లు ఉంటుంది కదా, ఒక 25 కోట్లు 35 కోట్లు వాళ్ళ దగ్గర ఒప్పందం కుదుర్చుకొని అవి అనఫీషియల్గా ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి కొడుకు వీళ్ళకి సంబంధించిన వాళ్ళు దోచుకునేటటువంటి కార్యక్రమం అనేది క్లియర్గా అర్థమైపోతుంది కదా. సో ప్రజలు కూడా దాన్ని గమనించమని చెప్తాం. సో మొత్తం తెలంగాణకి ఏపీకి ఉన్న తేడాని మీరు గమనించారా గోపి గారు? చాలా ఆసక్తికరమైన విషయం ఏంటంటే పచ్చోడి సోషల్ మీడియాలో కూడా వచ్చినాయి. పచ్చోడి పాలనలో అంటే పచ్చ పార్టీ అంటే తెలుగుదేశం పాలనలో ఏపీలో అదాని పెట్టుబడులు పెడితే అభివృద్ధి అట. అదే పక్కోడి పాలన అంటే జగన్ గారి పాలనప్పుడు ఏపీలో అదాని పెట్టుబడులు పెడితే దోపిడీ అని ఎల్లో మీడియా ప్రధానంగా రాసింది. ఇదిగోండి ఆంధ్రజ్యోతి వాళ్ళు ఆ రోజున రాసిన కథనం ఏంటంటే అదాని అడిగారని 2,600 కోట్ల భూమిని 130 కోట్లకే ఇస్తున్నారు అని అప్పట్లో, ఇంకా 4-5 ఏళ్ల క్రితం సంగతి ఇది. అప్పుడే వాళ్ళు ఏం రాశారంటే ఆంధ్రజ్యోతి వాళ్ళు 20 కోట్లు చేస్తుంది ఇప్పుడు ఎకరం విశాఖపట్నంలో, ₹1,00,00,000 ఇస్తున్నాడు జగన్ అదాని వాళ్ళకి, అదానికి రాసిచ్చేస్తున్నారని ఇది మొత్తం ఇంకా చాలా విషయాలు రాశారు. ఇప్పుడే 99 పైసలకి ఇస్తుంటే ఆహా ఓహో అని భజన చేస్తున్నారు. ఈ పరిస్థితి దీని మీద మరోవైపు ఇక్కడ పీపీపీ కింద ఉన్నటువంటి మెట్రో రైల్నేమో ప్రభుత్వం తీసుకుంటాను తెలంగాణలో. అక్కడ జగన్ గారు కష్టపడి 17 మెడికల్ కాలేజీలు తీసుకొచ్చి గవర్నమెంట్ పరంగా కడతా ఉంటే కట్టిన వాటినేమో తీసుకెళ్ళి ప్రైవేట్ వాళ్ళకి అప్పచెబుతున్నారు. దీన్ని ఎట్లా పోలిచ్చి చెప్తారు మీరు గోపి గారు? అంటే ఒక్క నిమిషం, దారా గోపి అన్నమాట అదానీ ప్రదేశ్ అని హెడ్డింగ్లు పెట్టి అదానీ ప్రదేశ్, ఆంధ్రప్రదేశ్ కాదు ఇది అదానీ ప్రదేశ్, అదానికి మొత్తం దోచి పెడుతున్నారని కూడా ఈనాడు ఆంధ్రజ్యోతిలో హెడ్డింగ్లు పెట్టి రాశారు. రైట్. ఒక్క నిమిషం రామస్వామి గారు లెక్కరేకల నుంచి ఒక్క నిమిషం దయచేసి ఆగండి. రామస్వామి గారు రైట్ కట్ అయింది. గోపి గారు మాట్లాడండి. సార్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు అంటేనే ప్రైవేటు వ్యక్తులు ఇన్వెస్టర్లు వాళ్ళకి ముద్దుబిడ్డ. ఆయన ఎప్పుడు కూడా ప్రైవేటు వాళ్ళ పక్షానే నిలబడతాడు, ప్రైవేటు వాళ్ళ కోసం మాత్రమే పనిచేస్తాడు. ఆ ప్రైవేటు విద్యా సంస్థలు కానీ ప్రైవేటు ఆసుపత్రులకు కానీ ఆయన ప్రైవేటు పెట్టుబడిదారులకు కానీ ఆయన అనుకూలమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు. అందుకే 99 పైసలకి ఎకరం అమ్ముతున్నారు ఆంధ్రప్రదేశ్లో. అది దారుణం. ఒక పక్క నిధులు లేవు అంటూనే భూములను మాత్రం 99 పైసల కన్నా ఇస్తున్నారు. నిధులు లేవని మెడికల్ కాలేజీని ప్రైవేట్కి అప్పగించాలని ప్లాన్ చేస్తున్నారు. ఆ ప్రకారం వాళ్ళు ముందుకెళ్తున్నారు. ఇది చాలా దుర్మార్గమైన విషయం అండి. నిధులు లేనప్పుడు నువ్వు 99 పైసలకి ఎందుకు అమ్మడం? కానీ ₹1,00,00,000కో 2 కోట్లకో 3 కోట్లకో 10 కోట్లకో అమ్మేసేసి ఆ డబ్బులు తెచ్చి ఆసుపత్రుల మీద పెట్టండి, మెడికల్ కాలేజీల మీద పెట్టండి. మెడికల్ కాలేజీలు పూర్తవుతాయి. అది ఒక అసెట్ కదా గవర్నమెంట్కి. 17 మెడికల్ కాలేజీలు అంటే చిన్న విషయం కాదు కదా. సో జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ ఉన్నట్టు అవుతుంది. అప్పుడు మరి దాన్ని ఎందుకు చంద్రబాబు నాయుడు పోతున్నాడు అంటే ప్రైవేట్ మెడికల్ కాలేజ్, ఈ మెడికల్ కాలేజీలు పూర్తయితే ప్రైవేట్ మెడికల్ కాలేజీలు లేదా ప్రైవేట్ ఆసుపత్రులు వాళ్లకు
లాభాలు రావు, తగ్గిపోతాయి అనే భయం ఆయనకి, చంద్రబాబు నాయుడుకి పట్టుకుంది. దాని ప్రకారమే చేస్తున్నాడు. పక్క రాష్ట్రంలో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి శిష్యుడే ఆయన, పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి, అది ప్రజలందరికీ తెలిసిన విషయం. ఆయన ప్రైవేటు రంగంలో నడుస్తున్నటువంటి మెట్రోని ప్రభుత్వానికి తీసేసుకుంటుంటే, మరి ఈయనేమో ప్రభుత్వ అధీనంలో ఉన్నటువంటి భూములు కానీ, ప్రభుత్వ అధీనంలో ఉండే మెడికల్ కాలేజీలు కానీ, వీటన్నింటినీ ప్రైవేట్ గొప్ప చెప్పాలని చూస్తున్నారు. ఇది చాలా దుర్మార్గం. దీన్ని ప్రజలు ఆమోదించరు. ప్రజలు కూడా కంపేర్ చేస్తూ ఉంటారు, అవును. అందులో డౌటే లేదు. పైగా వేల కోట్ల లాభాలు ఫర్ ఎవ్రీ 3 monthsకి ఇన్ని వేల కోట్ల లాభం వచ్చిందనే కంపెనీ 99 పైసలకి ఇవ్వటం ఏంటో, ఆ లాజిక్ ఏమిటో, విశాఖ బ్రాండ్ ఇమేజ్ని ఆ రకంగా 99 పైసలకి చెప్పటమే, తగ్గించడం ఏందో, చంద్రబాబు గారు బ్రాండ్ చూసి వచ్చేస్తున్నారని చెప్తున్నటువంటి లోకేష్ గారు 99 పైసలకి ఇవ్వడం ద్వారా తన తండ్రి ప్రతిష్టను కూడా దెబ్బతీస్తున్నారా లేక ఏమైనా పెంచుతున్నారా అన్నది అర్థం కాని పరిస్థితిగా ఉంది గోపి గారు.